100 మంది కౌరవులు మట్టి ఏనుగును చేసి తెల్ల రంగు పూసి ఐరావతి వ్రతం వాళ్ళమ్మ గాంధారీదేవి దగ్గర గ్రాండ్ గా చేస్తారు, కుంతీదేవికి పాండవులకు చెప్పకుండా. ఆ కోపంతో కౌరవులు మట్టి ఏనుగు చేస్తే మేము నిజమైన ఏనుగును తీసుకురావాలని పాండవులు అర్జునుడు తన బాణాలతో స్వర్గానికి కట్టిన నిచ్చెన మీద ఎక్కి స్వర్గానికి వెళ్ళిన భీముడు ఐరావతాన్ని భూమికి పంపించాలి, మా అమ్మ వ్రతం చేసుకోవాలని దేవేంద్రుణ్ణి అడగగా 10 సంవత్సరాల చిన్న భీముని చూసి దేవేంద్రుడు ముచ్చటగా, భీమ ఐరావతం ఎవరి మాట వినదు, తనపై యుద్ధం చేసి గెలిచిన వారి మాట మాత్రమే వింటుంది అనగానే ఐరావతి ఏనుగుపైన యుద్ధానికి వెళ్లిన భీముని 1 కిలోమీటర్ దూరము విసిరి పారేస్తుంది ఐరావతి. భీముడు తన బలాన్ని గుర్తుకు చేసుకుని జై ఆర్యక అని శరీరాన్ని పెద్దగా పెంచుకొని బొమ్మను విసిరినట్టు విసిరి పారేయగా ఓడిపోయిన ఐరావతి ఏనుగు భీముని మీద ఎక్కించుకుంటుంది. దేవేంద్రుని ఆజ్ఞతో భూమికి వచ్చిన ఐరావతి వ్రతాన్ని కౌరవులకు ప్రజలందరికీ చెప్పి గ్రాండ్ గా చేస్తుంది కుంతీదేవి.